రామాయణంలో సీతారాములు 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ అడవికి వెళ్లాల్సి వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ దీని వెనుక ఒక వింతైన శాపం ఉందని మీకు తెలుసా? పద్మపురాణం ప్రకారం సీతాదేవి చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటున్నప్పుడు ఒక రామచిలుకల జంట మాట్లాడుకోవడం వింటుంది. ఆ చిలుకలు భవిష్యత్తులో శ్రీరాముడు మరియు సీతమ్మల కళ్యాణం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. కుతూహలంతో బాలసీతమ్మ చిలుకలను పట్టుకుంటుంది. అయితే ఆ జంటలో ఆడచిలుక గర్భవతి. నన్ను వదిలిపెట్టు, నా భాగస్వామితో నన్ను వెళ్ళనివ్వు అని సీతమ్మను వేడుకుంటుంది. కానీ సీతమ్మ వాటిని వదలదు. ఆ బాధ భరించలేక ఆడచిలుక నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నీ భర్త నుండి విడిపోతావు అని సీతమ్మను శపిస్తుంది. ఆ శాపం ఇచ్చిన వెంటనే ఆ చిలుక ప్రాణాలు వదులుతుంది. తన భార్య మరణాన్ని చూసిన మగచిలుక తీవ్ర కోపంతో నేను వచ్చే జన్మలో అయోధ్యలోనే పుట్టి నీ శాపం నెరవేరడానికి కారణమవుతాను అని ప్రతిజ్ఞ చేసి ప్రాణాలు తీసుకుంటుంది. పురాణాల ప్రకారం ఆ మగచిలుక అయోధ్యలోనే ఒక చాకలివాడిగా జన్మిస్తుంది. శ్రీరాముడు వనవాసం ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ చాకలివాడే మాట్లాడుతాడు. దాంతో మనస్తాపం చెందిన శ్రీరాముడు గర్భవతిగా ఉన్న సీతాదేవిని అడవికి పంపాలని నిర్ణయించుకుంటాడు. చూసారా, తెలియక చేసిన చిన్న పొరపాటు కూడా కర్మ రూపంలో ఎలా వెంటాడుతుందో. ఈ విషయం మీకు ముందే తెలిస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.